హలో అండి, వెల్కమ్ టు పిఆర్ఏ కన్స్ట్రక్షన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో మనం చేసే మిస్టేక్స్ గురించి ఉంటుందండి. అలాగే ఈ వీడియో మీరు పూర్తిగా చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పిఆర్ఏ కన్స్ట్రక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టాపిక్లోకి వెళ్దామండి. మెయిన్గా మనం చేసే మిస్టేక్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఏమిటి అంటే, అసలు ఆ మిస్టేక్స్ వల్ల మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే ప్రమాదం ఏంది అనే దాని గురించి ఈ టాపిక్ ఉంటుందండి. అంటే ఈ వీడియో తీయటానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇల్లు కట్టించుకున్న వాళ్ళు, కట్టించుకోవాలనుకున్న వాళ్ళకి ఏంటంటే దీని గురించి జీరో నాలెడ్జ్ అండి. ఏంటంటే మెయిన్గా వాళ్ళకి దీని గురించి అనేది ఏం తెలియదు కాబట్టి మెయిన్గా వీళ్ళ గురించి అంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారన్న దాని మీదే ఈ వీడియో తీద్దామన్న ఆలోచన అనేది ఒకటి కలిగిందండి. అందుకోసమే ఈ వీడియో తీయడం జరుగుతుంది. అయితే మెయిన్గా ఫస్ట్ ఫ్లోర్లో మనం చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, మనం బిల్డింగు మనం ఎట్ట కట్టుకున్నా కానీ మనం తూర్పు కానీ ఉత్తరం కానీ అంటే ఒకవేళ దక్షిణం పడమర మనకు హద్దులు ఖాయమైనప్పుడు మనకి ఇటు వచ్చేసరికి ఏమో ఆగ్నేయ మూల, అటు వెళ్ళేసరికి వాయు మూల అనమాట. ఒకవేళ వాయు మూలలో మెట్లు వచ్చినాయి అనుకోండి, ఇటు వచ్చేసరికి ఆగ్నేయ మూలకు వచ్చేసరికి ఒక 3 అడుగులో 4 అడుగులో సందులు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ సందులు పెట్టుకున్నప్పుడు మనకు వాయు మూలలో మెట్లు వచ్చినప్పుడు మెట్ల కోసం ఒక 6 అడుగులు 7 అడుగులు కేటాయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమైందంటే అది మొత్తం ఒక సందులాగా, అంటే మనకి ఈశాన్య మూల నడక కావాలని అంటారు కదండి, అట్టగా స్లాబ్ అనేది ఆ సందుకు కూడా రావటం అనేది జరుగుతుంది అనమాట. ఆ సందుకు కూడా స్లాబ్ అనేది వచ్చినప్పుడు అంటే మనకి బిల్డింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దానికి టైల్స్ అనేది, టైల్స్ మార్బులో గ్రానైటో అంటే ఏదో ఒకటి మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి వేయించుకోవడం అనేది జరుగుతుంది. అయితే అవి వేయించిన ఒక 1-2 సంవత్సరాలు కొంచెం బాగానే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల మనం చూసింది ఏంటంటే, వాళ్ళు వేసే ఒకవేళ టైల్స్ అనుకోండి, వేసే టైలు జాయింట్ ఉంటుంది కదండి, ఆ జాయింట్ అనేది అక్కడక్కడ కొంచెం ఫిక్స్ అవ్వక రేపు రోజు వర్షం పడ్డప్పుడు జల్లు అనేది కొట్టేసి ఆ సందులో పడి అక్కడక్కడ కొంచెం వాటర్ అనేది ఆగి ఆ వాటర్ అనేది కిందకి వెళ్ళిపోయి, ఆ గ్యాప్లో నుంచి కిందకి వెళ్ళిపోయి అది అనేది స్లాబ్కి స్ప్రెడ్ అవటం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ గురించి ఇది ఫస్ట్ ఫ్లోర్. అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్ మీద అనేది ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. ఆ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్కి అనేది స్ప్రెడ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఆ స్ప్రెడ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే, మనకి స్లాబ్ ఎడ్జీలు ఉంటాయి కదండి, ఇటు మన సందు అంటే ఎల్లుడొదులు పెట్టుకున్నప్పుడు ఇటు ఆగ్నేయ మూల కానీ ఇటు వాయు మూలన కానీ అంటే మనకి దక్షిణం పడమర హద్దు ఖాయమైనప్పుడు మనం నడక కోసం అనేది వదిలిపెడతాం అనమాట. అటు ఎడ్జీలు ఖాయమైనప్పుడు ఆ ఎడ్జీ అమ్మటి వాటర్ అనేది దిగటం జరుగుతుంది. వాటర్ అనేది దిగటం వల్ల అక్కడక్కడ ఐరన్ బార్స్ అనేది వాళ్ళు స్లాబ్ వేసేటప్పుడు ఖచ్చితంగా కొలత తీసుకొని కటింగ్ పెట్టినప్పుడు ఏమవుద్దంటే అక్కడక్కడ కొంచెం మన కంటికి కనపడకుండా ఐరన్ అనేది కరెక్ట్ ఖాయమై ఉంటుంది అనమాట. కరెక్ట్ ఖాయమై ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్ అనేది ఐరన్ అనేది లాక్కోవడం జరుగుతుంది. ఆ ఐరన్ అనేది లాక్కున్నప్పుడు ఆ ఐరన్ అనేది తుప్పు పడటం అనేది జరుగుతుంది. తుప్పు పట్టినప్పుడు ఏమైందంటే స్లాబ్ అనేది మెయిన్గా స్లాబ్ స్ట్రెంత్ అనేది అది తగ్గటం అనేది జరుగుతుంది అనమాట. ఆ వాటర్ లీకేజ్ వల్ల స్లాబ్ స్ట్రెంత్ అనేది తగ్గటం వల్ల జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కొంచెం లైఫ్ అనేది తగ్గటం జరుగుతుంది స్లాబ్కి. అది ఏమవుతుందంటే అట్టా వాటర్ అనేది దిగి ఆ రాడ్ అనేది తుప్పు పట్టినప్పుడు అప్పుడప్పుడు మీరు గమనించుంటారు, స్లాబ్ అనేది పెచ్చులు రాలి కింద పడటం అనేది జరుగుతుంది. అది అట్ట పడేది దేనికంటే ఆ వాటర్ అనేది చెమ్మ అనేది ఆ రాడ్ అనేది తీసుకోవటం వల్ల, ఆ రాడ్ అనేది తుప్పు రావటం వల్ల ఆ తుప్పు అనేది ఏమైందంటే పట్టుకోదు అనమాట. మెయిన్గా కంకర్ని సిమెంట్ని దాన్ని పట్టుకోదు, ఐరన్ అది ఇడిచేసిద్ది అనమాట. అప్పుడు ఆ క్రాక్స్ అనేది రావటం జరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలి, ఇలా జరగకుండా ఉండాలి, కొంచెం ఫిక్స్ అయిపోవాలి, అది కూడా కొంచెం తక్కువలో అయిపోవాలి, కొంచెం ఎక్కువ అమౌంట్ కాకుండా కొంచెం తక్కువలో అయిపోవాలి. ఎట్టా ఏంది అని అంటే,
అది ప్రజెంట్ ఇప్పుడు ఒకవేళ కట్టుకుంటున్నారు, ఒకవేళ కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు అనుకుంటే ప్రజెంట్గా మీరు ఏం చేయాలంటే మెయిన్గా ఆ ఎల్లుడు అనేది, మనం వదిలిపెట్టిన ఎల్లుడు అనేది 5 కేజీల మిషన్ ఒకటి, డ్రిల్లింగ్ మిషన్ ఒకటి తీసుకొని చిప్పింగ్ చేపియండి కొంచెం. అంటే మనం ప్లాస్టింగ్లు కట్టుబడులు మొత్తం చేపించేసిన తర్వాత మన సిమెంట్ అనేది పడడం జరుగుతుంది. ఆ సిమెంట్ అనేది పడినప్పుడు ఏమైందంటే ఆ వాటర్ అనేది అక్కడే స్టాక్ అయిపోద్ది అనమాట. అక్కడక్కడ అప్ అండ్ డౌన్లు అయిపోయి వాటర్ అనేది అక్కడే స్టాక్ అయిపోయింది. దాని మీదే మీరు టైల్స్ కానీ గ్రానైట్ కానీ ఏమి వేయకుండా ఆ మొత్తం కొంచెం స్లాబ్ అనేది చిప్పింగ్ చేయండి. కొంచెం చిప్పింగ్ చేపించేసి మీకు మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఒకవేళ వాటర్ ప్రూఫింగ్ కొంచెం ఒక అమౌంట్ కొంచెం తక్కువలో వస్తే వాటర్ ప్రూఫింగ్ అనేది అప్లై చేయించేయండి. లేదనుకోండి మన సిమెంట్ అల్ట్రాటెక్ కానీ కేసీపీ కానీ మన భారతి కానీ అంటే ఏ గ్రేడ్ ఉన్న సిమెంట్ని తీసుకొని దాంట్లో డాక్టర్ ఫిక్స్డ్ని కొంచెం మిక్స్ చేసి మొత్తం కింద ఫ్లోరింగ్కి అప్లై చేయండి. అప్లై చేయించి నెక్స్ట్ డే అంటే ఒక రోజు ఆరనిచ్చినాక నెక్స్ట్ డే కొంచెం వాటర్ అనేది తడపండి. ఆ వాటర్ అనేది తడిపిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ అనేది మీరు చేయించుకోండి అనమాట. చేయించుకోండి. ఎందుకంటే ఇక్కడ చేసేది మహా అయితే ఒక 5,000 రూపాయలు అయిద్దండి. ఇక్కడ చేస్తే మహా అయితే ఒక 5,000 రూపాయలు అవుతుంది. మీరు దీన్ని నిర్లక్ష్యం చేశారనుకోండి, దానివల్ల మీకు స్ట్రెంత్ అనేది అసలు బిల్డింగ్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. ఎంత అమౌంట్ ఎంత 5,000 అమౌంట్ కోసం మీరు చూసుకొని దీనివల్ల మీకు ఎంత లాస్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఈ మిస్టేక్ అనేది చేయమాకండి. ఒకవేళ కట్టించుకొని ఇలా జరుగుతుంది అనుకున్న వాళ్ళకైతే కొంచెం డబల్ ఖర్చు అవ్వటం అనేది జరుగుతుంది. అంటే సేమ్ ఇదే ప్రాసెస్, కాకపోతే ఏంటంటే వాళ్ళకి వేసిన మొత్తం మళ్ళీ మొత్తం లేపేసేసి మళ్ళీ కొత్తగా చిప్పింగ్ చేపించేసి మళ్ళీ కొత్తగా టైల్స్ కానీ మన మార్బుల్ కానీ గ్రానైట్ కానీ వాళ్ళు వేయించుకోవాలి. అంటే ఎట్టాగే మన వాటర్ ప్రూఫింగ్ అప్లై చేయించుకొని లేదంటే అట్లా సిమెంట్ అప్లై చేయించుకొని మళ్ళీ కొత్తగా వేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇన్సైడ్ బాత్రూమ్ అనమాట. ఇన్సైడ్ బాత్రూమ్లు కూడా అంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోనే ఇన్సైడ్ బాత్రూమ్లు పెట్టుకున్నారు అనుకోండి, ఆ ఇన్సైడ్ బాత్రూమ్లు కూడా మనకేంటంటే కింద నుంచి డ్రైనేజీ లైన్లు అనేది పైకి రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు చుట్టూ రౌండ్ కానీ మీకు ఓపెన్ ప్లేస్ ఉన్నా కూడా ఏంటంటే గోడకైనా సరే ఆ స్లాబ్ అనేది మీరు హోల్ వేస్తారు కదా, హోల్ వేసినప్పుడు ఆ గోడకైనా సరే చెమ్మరాటం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే ఒకసారి పర్టికులర్గా చూసుకొని తర్వాత మీరు టైల్స్ కానీ ఇప్పుడు బాత్రూంలో కూడా టైల్స్ కానీ కింద ఫ్లోరింగ్ టైల్స్ కానీ ఎక్కడా లీకేజ్ లేదు మనకి అనుకున్నప్పుడే టైల్స్ వేయించుకునే వర్క్ పెట్టుకోండి. ఓకేనండి. అలాగే అదే బాత్రూంలో కానీ లేదంటే మామూలుగా లోపల వర్క్ కానీ ప్లంబింగ్ వర్క్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్లంబింగ్ వర్క్ కూడా ఒకటి ఫైనలైజ్ అంటే వాటర్ అనేది ఎక్కడైనా లీకేజ్ అవుతుందా, ఎక్కడైనా గోడల్లో జాయింట్లు కరెక్ట్గా కలవలేదా అనేది కూడా ఒకసారి అన్ని ట్యాపులు అనేసి ఒక్కొక్కసారి ఏంటంటే మన పైన ట్యాంకీ దగ్గర వాల్ తిప్పేసేసి అన్ని ట్యాప్లు ఒకసారి చెక్ చేసుకోండి. బాత్రూంలో కానీ కిచెన్లో కానీ లేదంటే బయట మన పెట్టగోళ్ళకి ఇప్పుడు మనం చెప్పాం కదండి ఎల్లుడు సైడ్ కానీ అంటే అవుటర్స్ వచ్చినప్పుడు అంటే వేరే వాళ్ళు వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బయట ఉంటాయి కదా ట్యాపులు, అలాంటి చోట్ల కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతే మీరు టైల్స్ కానీ ఏదైనా అప్పుడే వేయించుకోండి. దానివల్ల ఏంటంటే మీకు డబల్ పని అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ఆ హడావుడిలో ఒక్కోసారి అది ఫిక్స్ అయిందో అవ్వలేదో కూడా వాళ్ళ హడావుడిలో చేసేస్తారనమాట. చేసేసినప్పుడు మీకు మొత్తం వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత అరే ఇదేందిరా ఏం చేసి దగ్గర సంవత్సరం కూడా కావట్లేదు అప్పుడే లీకేజ్ అవుతుంది రా బాబు, ఏదిరా స్లాబ్ దెబ్బతింటుందని అప్పుడు బాధపడే కన్నా ఇప్పుడు చేసేసుకోండి. స్టార్టింగ్లో ఉన్నప్పుడే చేసేసుకోండి. ఈ యొక్క మన కంటెంట్ కానీ మీకు నచ్చితే మన పిఆర్ఏ కన్స్ట్రక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.